ప్రేక్షకులకు నమస్తే. నిన్న అనుకుంటా ఆర్ 2 డేస్ బ్యాక్ అమెరికా ఒక రిపోర్ట్‌ని పబ్లిష్ చేసింది. ఈ రిపోర్ట్ జనరల్‌గా రిలీజియస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతది. సో, మీకందరికీ తెలిసే ఉంటుంది ప్రేక్షకులు. ఈ రిపోర్ట్ ఏంటో నేను మీకు ఒక్కసారి చూపెడతాను. అప్పుడు మీకు గూడా కొంచెం ఐడియా వస్తుంది. దీని గురించి తప్పనిసరిగా మనం మాట్లాడాలండి. సో, ఇది ఈ రిపోర్ట్ అండి. ఆల్మోస్ట్ ఒక 100 పేజీలుంది. అంటే ప్రపంచంలో ఎక్కడెక్కడ రిలీజియస్ ఫ్రీడమ్ ఉంది, రిలీజియస్ ఫ్రీడమ్ తగ్గిపోతుంది అని చెప్పడానికి ఇది యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఇది 2026 యాన్యువల్ రిపోర్ట్ అండి. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే దీంట్లో ఎవరైతే ఉన్నారో ఈ ఆసిఫ్ మహమ్మద్ ఈ టైప్ అంతా కూడా వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అనమాట. అంటే పాకిస్తాన్లో పుట్టి అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ప్లస్ వీళ్ళంతా కూడా హిందూ ధర్మాన్ని, భారతదేశాన్ని ద్వేషించే నీచ నికృష్టులండి. సో వీళ్ళు ఈ రిపోర్ట్ తయారు చేశారండి. సో వీళ్ళు రిపోర్ట్ తయారు చేసి మన భారతదేశం గురించి కూడా మాట్లాడారు. దాంట్లో కొన్ని పాయింట్స్ పెట్టారు. ఆ పాయింట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. అయితే నేను ఇప్పుడు అడుగుతానండి, ఒక దేశంలో అంటే మతాల స్వేచ్ఛ ఎలా ఉండాలో, ఏం జరగాలో డిసైడ్ చేయడానికి, ఒరే గొట్టంగా నువ్వు ఎవడివిరా నువ్వు? అమెరికా నువ్వు ఎవడవు నువ్వు? హూ ద హెల్ ఆర్ యూ? ఒక మతాన్ని ఎలా పాటించుకోవాలి, ఎలా చెయ్యాలి, ఒక స్వతంత్ర దేశమైన భారతదేశం మీద గొట్టంగాడివి నీ రిపోర్ట్ ఇవ్వడానికి నువ్వు ఎవడవురా నువ్వు? నువ్వు ఎవడవు? నీ అర్హత ఏంటి? నీ దేశంలోనే హిందూ మందిరాల మీద, సిక్ దీని గురుద్వారాల మీద అటాక్ చేస్తుంటే నువ్వు ఏం పీకుతున్నావు? నీ కంట్రీలో స్వేచ్ఛ ఉందా అసలు? ఎవరైనా కొత్త వాళ్ళు అమెరికాకి వెళ్తే చర్చికి సంబంధించి క్రిస్టియన్ పాస్టర్స్ ఇంటికి పోయి మత ప్రచారం చేస్తుంటారు. నువ్వు ఎవడివిరా నువ్వు భారతదేశం గురించి మాట్లాడడానికి? నీకేం అర్హత ఉంది? నువ్వేమన్నా గ్లోబల్ పోలీస్ మ్యాన్ వా, లేకుంటే గ్లోబల్ మెస్సయ్యా టైపా? నువ్వు ఎవడవు నువ్వు? భారతదేశం గురించి మాట్లాడి భారతదేశంలో మత స్వాతంత్రం లేదని చెప్పడానికి నువ్వు ఎవడరా నువ్వు? నీ అర్హత ఏంటి? ఇంకో రిపోర్ట్ కూడా నేను మీకు చూపెడతాను ప్రేక్షకులు, చాలా ఇంపార్టెంట్ ఇది. జస్ట్ నిన్ననే అనుకుంటా ఒక అమెరికన్ 6 యుక్రేనియన్ నేషనల్స్ ఇండియాలో అరెస్ట్ అయ్యారు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? వీళ్ళేంటంటే టెర్రర్ యాక్టివిటీస్ చేయడానికో, లేకుంటే మణిపూర్ ఈ ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ మత మార్పిడి చేయడానికి, లేకుంటే అక్కడ క్రిస్టియన్ తీవ్రవాద సంస్థలు ఏవైతున్నాయో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. మనకు తెలుసు కదా ప్రేక్షకులు, మత మార్పిడి మాఫియాలు అక్కడ ఉన్నాయి. వీళ్ళు గొడవలు పెడుతున్నారు, మతాల మధ్యలో గొడవలు పెడుతున్నారు. వాళ్ళకి అంటే క్రిస్టియన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ అమెరికన్స్, ఈ 6 యుక్రేనియన్స్. నువ్వు వచ్చి మాకు సలహాలు ఇస్తున్నావు అంటే నీ దేశానికి సంబంధించిన పౌరులు వేరే వాళ్ళతో కమ్మక్కయి మణిపూర్లో, అస్సాంలో అక్కడంతా గొడవలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు నీ పౌరులు. నువ్వు వచ్చి మాకు సలహాలు ఇస్తున్నావు. సిగ్గుతో చచ్చిపోవాలరా నువ్వు ఇవన్నీ రిపోర్ట్లు రాసే బదులు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన రిపోర్టు చెత్తబుట్టలో పడేయాలి. అది దేనికి పనికిరాదు. ఎందుకంటే నువ్వు ఫస్ట్ ఫాలో చేసి వేరోడికి సలహా ఇవ్వాలి. నువ్వే ఇరాక్ మీద ఒకప్పుడు దాడి చేసావు, తర్వాత వేరే దేశం మీద దాడి చేసి ఆ ప్రెసిడెంట్ని ఎత్తుకెళ్ళావు, ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తున్నావు. నువ్వు ఏ రూల్ పాటించవు? నువ్వు అందరి మీద దాడి చేసి అందరినీ దుష్టుడని చెప్తావు. నీకేం వాల్యూ ఉందిరా? ఏం వాల్యూ ఉంది నీకు? నీకు వాల్యూ ఉంటే
అప్పుడు నువ్వు వేరేళ్ళ గురించి మాట్లాడొచ్చు. నువ్వే వాల్యూ పాటించవు, నువ్వు ఎవరికి నీతులు చెప్తావు? అయితే అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే ప్రేక్షకులు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన భారతదేశంలో ఉందో, ఈ కాంగ్రెస్ పార్టీ ఆ రిపోర్ట్ను సమర్థిస్తుంది. అది ఎలాగో నేను మీకు చూపెడతాను. ఇది కాంగ్రెస్ పార్టీ ట్వీట్ అండి. యుఎస్ షుడ్ ఇంపోజ్ ఎ బ్యాన్ ఆన్ ఆర్ఎస్ఎస్ అని కాంగ్రెస్ పోస్ట్ పెడుతుంది. ఏమని? దిస్ రికమెండేషన్ వాజ్ మేడ్ టు ద డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ బై ఇదేదో ఆర్గనైజేషన్, పనికి మాలిన ఆర్గనైజేషన్ ఇది. యాజ్ వాండ్ ఆర్ఎస్ఎస్, ఏమేం చేయాలంట రికమెండేషన్స్ అంటే బ్యాన్ ఆర్ఎస్ఎస్, సీజ్ ఇస్ అసెట్స్ అండ్ ప్రొహిబిట్ ఎంట్రీ ఇంటూ యుఎస్ ఫర్ ఆర్ఎస్ఎస్. అసలు అమెరికా ఎవడు రికమెండేషన్ ఇవ్వడానికి? నువ్వు దేశద్రోహమైన పనులు చేస్తూ అమెరికాని సపోర్ట్ చేస్తున్నావు. ఎందుకు చెంచాగిరి చేస్తున్నావు అమెరికాకి? కాంగ్రెస్ పార్టీ అనేది ప్రతిపక్షంలో ఉంది ఇప్పుడు. ఈ కాంగ్రెస్ పార్టీ అమెరికాకి ఎందుకు చెంచాగిరి చేస్తుంది? అది నా క్వశ్చన్. ఒక భారతదేశ పౌరుడిగా నేను కాంగ్రెస్ని అడుగుతున్నాను, నువ్వు భారతదేశంలో ఒక పార్టీవి, అమెరికాకి ఎందుకు సరెండర్ అయ్యి అమెరికాకి ఎందుకు చెంచాగిరి చేస్తున్నావు? అది కాంగ్రెస్కి నా ప్రశ్న, నా క్వశ్చన్ ఇది. సరేనండి, మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ రిపోర్ట్లో ఏముందో మనం దానికి వెళ్ళిపోదాం. సో ప్రేక్షకులారా, ఈ రిపోర్ట్ చూడండి. ఇప్పుడు ఈ రిపోర్ట్లో ఏముంది? రిలీజియస్ ఫ్రీడమ్ కండిషన్స్ ఇన్ ఇండియా కంటిన్యూస్ టు డిటోరియేట్. అసలు అవి బాగున్నాయా లేవా మా భారతదేశం డిసైడ్ చేస్తుందిరా. నువ్వు ఎవడురా నువ్వు? మా దేశంలో ఎట్లుందో డిసైడ్ చేయడానికి నువ్వెవరు? నీ దేశంలో ఉందా అసలు రిలీజియస్ ఫ్రీడమ్? నీ దేశంలో ఉందా? సో ఇప్పుడు చూద్దాం. సెవరల్ స్టేట్స్ అండర్టుక్ ఎఫర్ట్స్ టు ఇంట్రొడ్యూస్ ఆ స్ట్రెంథన్ యాంటీ కన్వర్షన్ లా. కన్వర్షన్ అనేది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ. దానికి సంబంధించిన లాస్ని భారతదేశం ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అది చెయ్యొద్దని చెప్పడానికి హూ ద హెల్ ఆర్ యూ? గొట్టంగా అడివి నువ్వు ఎవడు? వీళ్ళు ఇక్కడ రాస్తున్నారు చూడండి. ఎంతోమందిని వైడ్ స్ప్రెడ్ డిటెన్షన్, ఇల్లీగల్ ఎక్స్పెన్షన్ ఆఫ్ సిటిజన్స్ ఇవన్నీ చేస్తున్నారని. అరే నువ్వు అక్రమంగా భారతదేశంలోకి వచ్చి అక్రమమైన పద్ధతిలో మత ప్రచారం చేస్తే నీకు దండేసి సత్కారం చేస్తారా? లేకుంటే తరిమేస్తారా? జీ మీద తన్ని తరిమేస్తాం. దట్ ఈస్ ఇండియన్ లా. ఇండియన్ లా తప్పని చెప్పడానికి ఎవడరా నువ్వు? ఇక్కడికి వద్దాం. త్రూఅవుట్ ద ఇయర్ హిందూ నేషనలిస్ట్ మాబ్స్ ఇన్ సెవరల్ స్టేట్స్ అటాక్డ్ ముస్లిమ్స్ అంట, క్రిస్టియన్స్ అంట. ఎక్కడా? క్రిస్టియన్స్ ముస్లింలు ప్రతి హిందూ ఫెస్టివల్ మీద రాళ్ళేస్తారు, హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్తారు, లవ్ జిహాద్ అని కన్వర్ట్ చేస్తారు. అది నీకు కనపడలేదా? కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయా నీవి? ఇక్కడ చూడండి, ఒరిస్సాలో 20 ఫ్యామిలీస్ మీద అటాక్ జరిగిందంట. ఇదేదో చెప్తున్నారు. వన్ సైడెడ్ నెరేటివ్ ఎందుకురా చెప్తున్నావు నువ్వు? వేరేవి నీకు కనపడట్లేదా? ఈ క్రిస్టియన్ మాఫియా హిందూ దేవుళ్ళని తిడుతూ గుళ్ళ మీద దాడి చేస్తున్నారు, ఇవన్నీ నీకు కనబడలేదా? కళ్ళు కాకులు ఎత్తుకెళ్ళాయా నీకు? ఇక్కడ మనం చూస్తే 26 మంది హిందువులని మతం పేరు అడిగి చంపారని చెప్తున్నారు. జస్ట్ మెన్షన్ చేసి వదిలేశారు. మరి దాని మీద ఆపరేషన్ సింధూర్ చేశారు కదా, అది కరెక్టే కదా? అది కరెక్ట్ కాదా? మరి తీవ్రవాదం కరెక్టేనా? మరి కాశ్మీర్ నుంచి, పాకిస్తాన్ నుంచి ఎవడో వచ్చి ఇండియా మీద అటాక్ చేసి హిందువులను చంపొచ్చు, అది కరెక్టేనా? ఇక్కడ చెప్తున్నారు ముస్లిమ్స్ వేర్ రిపోర్టెడ్లీ కిల్డ్ ఇన్ కర్ణాటక, ఉత్తరప్రదేశ్ అంట, హేట్ క్రైమ్. మరి ఎంతమంది హిందువులు చంపావు దాని గురించి మాట్లాడుతున్నావా? ఎక్కడ మాట్లాడు, జస్ట్ మెన్షన్ చేస్తాడు. ఇక్కడ చూడండి, బయట నుంచి వస్తే వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు, రిలీజియస్ మైనారిటీ నుంచి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటారు. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని దండేసి పూలమాలేసి సత్కారం చేయాలనా? సరేరా, నీ దేశంలోనే ఒక 1000 మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు, నువ్వు ఇదే చేస్తావా? వాళ్ళని డిపోర్ట్ చేయవా? రీసెంట్గా మా భారతదేశానికి సంబంధించిన కొందరు వచ్చారని వాళ్లకు గొలుసులేసి ప్లేన్లో ఎక్కించి మా ఇండియాకి పంపించావు కదా, నువ్వేం చేసావు? మరి నువ్వు కూడా డిపోర్టే చేసావు కదా, నువ్వేం వాళ్ళని దండేసి సత్కారాలు చేయలేదు కదా. మరి రోహింగ్యాలు ఇల్లీగల్గా వచ్చి ఈ మా దేశంలో ఉంటే
మేము వాళ్ళకు సత్కారాలు చేయాలనా? ముస్లిం ఇన్ఫిల్ట్రేటర్స్ బంగ్లాదేశ్ నుంచి వస్తే వాళ్ళకు సత్కారం చేయాలా మేము? వాళ్ళని ఎలగొట్టొద్దా? అది మా రూల్. అది మేమేం చేయాలో డిసైడ్ చేయడానికి ఎవడ్రా నువ్వు గొట్టంగాడివి? ఇంకోటి ఇది చూడండి, ఈ మద్రాసా ఎడ్యుకేషన్ ఇవన్నీ డిజాల్వ్ చేస్తాము. సెక్యులర్ కంట్రీలో మద్రాసా బోర్డులని మేమెందుకు స్పాన్సర్ చేయాలి? గవర్నమెంట్ ఎందుకు స్పాన్సర్ చేయాలి? అదే కాకుండా మనం ఇక్కడ చూస్తే ప్రేక్షకులు ఈ వక్త్ బోర్డు గురించి దీని గురించి చెప్తాడు. వక్త్ బోర్డ్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ ఏ సెక్యులర్ కంట్రీ. వక్త్ బోర్డ్ ఈజ్ ఇల్లీగల్. వక్త్ బోర్డ్ ఎందుకు ఉండాలి అసలు? అది మొత్తం తీసేయాలి. అది వై షుడ్ వి ఎన్కరేజ్ ఇల్లీగల్ యాక్టివిటీస్? తర్వాత ఇండియానే డెసిగ్నేట్ చేసిందంట కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్. నేను డిక్లేర్ చేస్తున్నా, అమెరికా ఈజ్ ఏ రోగ్ కంట్రీ, ఇట్స్ ఏ డిక్టేటర్ కంట్రీ. నేను చెప్తున్నా, ఎవరన్నా చెప్తారా ఏమన్నా? ఇక్కడ వీళ్ళు అంటున్నారు చూడండి, రికమెండ్ చేస్తారంట యుఎస్ గవర్నమెంట్కి ఇంపోజ్ సాంక్షన్స్ ఆన్ ఆర్ఎస్ఎస్ అండ్ రా కూడా. అంటే రా మీద కూడా అంటే భారతదేశాన్ని కాపాడే రాని కూడా దాని మీద కూడా శాంక్షన్స్ పెట్టాలి. మరి ఎఫ్బిఐ మీద, సిబిఐ మీద మేము శాంక్షన్స్ పెట్టొచ్చా? అనేక దేశాలలో మీ డీప్ స్టేట్ ఉంది కదా, అనేక దేశాలలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టింది కదా. బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని, నేపాల్ ప్రభుత్వాన్ని, శ్రీలంక ప్రభుత్వాన్ని పడగొట్టాయి కదా మీ డీప్ స్టేట్. అది రోగ్ టెర్రరిస్ట్ సంస్థ అని మేము డిక్లేర్ చేయొచ్చా? చెయ్యాలి మేము. అమెరికా ఈజ్ ఎ రోగ్ కంట్రీ, ఇట్స్ ఎ వేస్ట్ కంట్రీ, ఇట్స్ ఎ టెర్రరిస్ట్ కంట్రీ. నేను చెప్తున్నా, మరి ఏమంటారు మీరు? ఇంకా చాలా మాట్లాడారండి, 2 పేజీలు ఉంటుంది. ఇక్కడ పర్సంటేజ్లు చెప్తున్నారు. ఆర్టికల్ 25 ఏం చెప్తుందండి? మత మార్పిడి చేయమని చెప్తుందా? రిలీజియస్ ప్రాక్టీస్ ప్రొఫెస్ చేసుకోమని చెప్తుంది, మత మార్పిడి చేయమని చెప్పదు. మరి మత మార్పిడి లాస్ పెడితే అది ఎట్లా తప్పైంది? అనేక రకాలుగా మభ్యపెట్టి జనాల మత మార్పిడి చేస్తున్నారు. కాబట్టి మత మార్పిడి విరోధక చట్టాన్ని తీసుకొస్తుంది గవర్నమెంట్. అది తప్పెట్లవుతుంది? ఇట్ ఈస్ నాట్ అగేన్స్ట్ ఆర్టికల్ 25. మత మార్పిడి చెయ్యమని ఆర్టికల్ 25 చెప్పట్ల, రిలీజియస్ ఫ్రీడమ్ గురించి చెప్తోంది. మరి అనేక తప్పుడు విధాలుగా మత మార్పిడి జరుగుతుండే గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది? యాంటీ కన్వర్షన్ లా తెస్తుంది. 28 రాష్ట్రాలలో 12 రాష్ట్రాలలో ఆల్రెడీ యాంటీ కన్వర్షన్ లా ఉంది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా యాంటీ కన్వర్షన్ లా రాబోతుంది, వస్తుంది, పెడతాం. అది చెప్పాలి, అది యాంటీ కన్వర్షన్ లా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అమాయకమైన ప్రజల్ని మభ్యపెట్టి మతం మారుస్తున్నారు. ఇంకోటి ఇక్కడ చూడండి, వీళ్ళు గర్వాపసి అంటే ఏదేదో చెప్తారు. ఇక రిపోర్ట్లు వాడికి ఫేవరబుల్గా ఉన్నది అన్నీ పెట్టి ఇది చేస్తారు. ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ గురించి చెప్తున్నారు. వీళ్ళు తీవ్రవాదులు, దీస్ పీపుల్ ఆర్ టెర్రరిస్ట్. అమెరికా ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేసింది. నాలాంటి వాడైతే వాళ్ళని షూట్ చేయాలని చెప్తారు. దే షుడ్ బి షాట్ డెడ్. వై షుడ్ దే బి జైల్డ్? దే షుడ్ బి కిల్డ్. సో ఇలాంటి రిపోర్ట్ని వీళ్ళు పబ్లిష్ చేసి భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారండి. అసలు నీ దేశంలో ఏ రూల్ ఉందిరా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రతి దేశం మీద దాడి చేయొచ్చు, అక్కడున్న వాళ్ళని ఎతికెళ్ళొచ్చు. నువ్వేమన్నా ఈ వరల్డ్ని ఏమన్నా కొనుక్కున్నావా? నువ్వేమన్నా పోలీసువా? ఎవర్రా నిన్ను నియమించింది? ఒక పనికిరాని సంస్థ వచ్చి భారతదేశాన్ని తక్కువ చేసి మాట్లాడితే మేమెందుకు ఊకుంటాం? అమెరికా ఈజ్ ఎ టెర్రరిస్ట్ కంట్రీ, పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ కంట్రీ, ఇరాన్ కూడా టెర్రరిస్ట్ కంట్రీ. ఎందుకంటే ఇట్ ఈస్ హెల్పింగ్ సో మెనీ టెర్రరిస్ట్ కంట్రీస్. మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు మీరు? పనికిరాని సంత మీరు. ప్రపంచానికి ఒక శాపంగా పరిగమించిన దేశాలు చైనా, అమెరికా, ఈ ఇస్లామిక్ కంట్రీలు. మీరు కొట్టుకు చావండి. మాకు పేర్లు పెట్టడానికి ఎవడరా మీరు? మాకు పేరు పెట్టడానికి మీరెవరు? మీ అర్హత ఏంది? మీ స్థాయి ఏంటి? అది నేను అడుగుతున్నా.
అసలు ఎవరండి వీళ్ళు మనకు పేరు పెట్టడానికి? రిలీజియస్ ఫ్రీడమ్ మరి హిందువులకు లేదా? మా గుళ్ళ మీద దాడి జరుగుతుంది, మా హిందూ స్త్రీలని అక్రమంగా కన్వర్ట్ చేస్తున్నారు, ఎవడో ఒక గుట్టంగాడు వచ్చి ఇక్కడ హిందూ దేవుళ్ళని తిడతాడు, మేము ఊరుకోవాలా? అంటే మేము మీకు సరెండర్ అయిపోయి అందరూ మతం మారిపోవాలి, అప్పుడు ఫ్రీడమ్ ఉన్నట్ట? ఎవడో ఒక పనికి మాలిన సన్నాసి వస్తాడు, ఇక్కడ అమాయకమైన గిరిజనుల దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పి మతం మారిస్తే మేము ఊరుకోవాలా? అసలు నీ దేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా? మీ దేశంలోనే హిందూ గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి కదా, దాన్ని ఆపే దమ్ము లేదు. సన్నాసి దేశాలు ఇవన్నీ, మీరు వేరొళ్ళకు నీతులు చెప్తారా? సో ప్రేక్షకులు ఈ రిపోర్ట్ గురించి ఏమంటారు? ఈ సన్నాసులు మనకు పేర్లు పెట్టడానికి ఎవడని నేను అడుగుతున్నానండి. ఏమంటారు మీరు? అసలు ఈ అమెరికానో ఈ పాకిస్తాన్కి వెళ్ళిన ఈ సన్నాసులు వీళ్ళు ఎవరండి మనకు పేర్లు పెట్టడానికి? వీళ్ళే పెద్ద టెర్రరిస్టులు, తీవ్రవాదులు వీళ్ళు. వాళ్ళు మనకు పేరు పెట్టడానికి ఎవరు? అది నా క్వశ్చన్. అది ఏమంటారు ప్రేక్షకులు? ఎవరు ఈ సన్నాసులు? భారతదేశం స్వతంత్ర దేశం, ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ఇక్కడ రూల్స్ అన్ని డెమోక్రసీ ద్వారా జరుగుతాయి, రాజ్యాంగం ద్వారా జరుగుతాయి. ప్రలోభపెట్టి మతం మార్చడం దుష్టం అది. అలాంటిది మేము జరగనివ్వం. అందుకే యాంటీ కన్వర్షన్ లాస్ వచ్చాయి. హిందువుల మీద దాడి జరిగితే ఒక్క నా కొడుకు మాట్లాడు, ఎక్కడో ఒక ముస్లిం మీద దాడి జరిగితే మాత్రం దాన్ని హైలైట్ చేస్తారు. సిగ్గుతో చచ్చిపోవాలరా మీలాంటి వాళ్ళు. సిగ్గు శరం లేదు కాబట్టి ఇండియాని బ్లేమ్ చేస్తున్నారు. మీకంటూ మనస్సాక్షి ఉంటే మీరు చేస్తున్న చెత్త పనులు ఏందో ముందు చెప్పండి, ఆ తర్వాత ఇండియాకు సలహా ఇవ్వండి. సో ప్రేక్షకులు ఈ రిపోర్ట్ గురించి మీరేమంటారు? ముఖ్యంగా భారతదేశం మీద ఈ పనికిమాలిన సన్నాసులు ఏదైతే ఆరోపణలు చేశారో దాని గురించి మీరేం చెప్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.